Let's look at our online courses. బ్రాడ్గా 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. క్యాట్ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ ఇన్ఫినిటీ అండ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ. So let's begin with UPSC Infinity. UPSC Infinity is available at a fee of 45,000 rupees. UPSC Infinity తీసుకునే వాళ్ళకి ఏమేమి వస్తాయి? They get prelims, mains, interview plus CSAT. So UPSCకి అవసరమైన everything comes with lifetime validity. Lifetime validity they get everything. వీటితో పాటు ఇంకేం వస్తుంది యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకున్న వాళ్ళకి? కరెంట్ అఫైర్స్. యూపీఎస్సీ కోసమైన కంప్లీట్ కరెంట్ అఫైర్స్ కూడా వీళ్ళకి వస్తుంది. కరెంట్ అఫైర్స్ యూ కెన్ ఆల్సో టేక్ సెపరేట్లీ ఎట్ ఎ ఫీ ఆఫ్ 10,000 రూపీస్. సిమిలర్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళు గ్రూప్ 1 ఇన్ఫినిటీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పొందుతారు. గ్రూప్ 1 ఇన్ఫినిటీలో ఏపీ అండ్ టీఎస్, తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన గ్రూప్ 1కి సంబంధించిన కంప్లీట్ జనరల్ స్టడీస్ పోర్షన్ అనేది కవర్ అవుతుంది. ఇందులో CSAT అండ్ కరెంట్ అఫైర్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్. గ్రూప్ 1కి ఏపీ అండ్ తెలంగాణ జనరల్ స్టడీస్, వీళ్ళు కరెంట్ అఫైర్స్ కావాలంటే సెపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. CSAT కరెంట్ సెపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అర్థమెటిక్ పోర్షన్ సెపరేట్గా తీసుకోవాలి. యూపీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 1 ఇన్ఫినిటీ ఈజ్ ఫ్రీ. గ్రూప్ 1 సెపరేట్గా తీసుకునే వాళ్ళకి 25,000 ఈజ్ ద ఫీ. సిమిలర్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ వాళ్ళకి బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ సెపరేట్గా తీసుకుంటే ఫీజు 15,000 రూపీస్. దీంట్లో ఆర్బీఐ, సెబీ, నాబార్డ్ లాంటి రెగ్యులేటర్స్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి అవసరమైన కంప్లీట్ సిలబస్ కవరేజ్, మాక్ టెస్ట్లు అన్ని కూడా ఫ్రీ ఆఫ్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలో వస్తాయి. వీటితో పాటు బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా ఈ కోర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఓన్లీ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు 8,000 రూపీస్ పడుతుంది. దీంట్లో బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఐబీ అన్ని కవర్ అయిపోతాయి. ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్సే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది తీసుకుంటే సరిపోతుంది. సో ఫీ ఇస్ జస్ట్ 6,000 రూపీస్. అలాగే ఆప్షనల్ వీ హ్యావ్ ఆంథ్రోపాలజీ బై సైరమ్ సార్, పబాడ్ బై మీ, మేమిద్దరం టీచ్ చేస్తాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ యొక్క ఫీజు 20,000 రూపీస్. క్యాట్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం, ఎంబీఏ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు క్యాట్ రాయాలనుకుంటే ఇండియాస్ లోయెస్ట్ ఫీ 15,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో నేను క్యాట్ కోర్స్ కూడా ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. వీటిలో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ద బ్యూటీ ఆఫ్ అవర్ క్యాట్ కోర్స్ ఈజ్, మీకు మామూలుగా ఎక్కడైనా సరే చెప్పేటప్పుడు ఏంటంటే రిటర్న్ టెస్ట్ కోసం ప్రిపరేషన్ ఇస్తారు. మనం రిటర్న్ టెస్ట్ ప్రిపరేషన్తో పాటు జీడీపీఐ ప్రిపరేషన్ కూడా ఫ్రమ్ డే 1 ఇంక్లూడ్ చేస్తాం. అంటే సొసైటీలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన బేసిక్స్ అన్ని నేర్పించడం కూడా జరుగుతుంది. యూపీఎస్సీకి మనం చెప్పే ఇంపార్టెంట్ కోర్సెస్లోంచి కొన్ని క్యాట్కి రెలవెంట్గా ఉన్న టాపిక్స్ని తీసుకొచ్చి మీకు యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. క్యాట్ ఇన్ఫినిటీలో ఈ 15,000తో యూ గెట్ ఆల్ ఆఫ్ దెమ్, ఒక కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ అనేది మీకు వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ క్యాట్. వీటిలో ఏ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, విచ్ మీన్స్ మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా యూ విల్ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్ టు ఆల్ కోర్సెస్. దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. So let's look at today's editorial. Before getting into it, మీరు నేను ఆఫర్ చేస్తున్న ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. కేవలం 2,000 రూపీస్ దీని ఫీజు. మీరు న్యూస్ పేపర్ రీడింగ్ బెటర్గా చేయగలుగుతారు, వొకాబులరీ బిల్డ్ అవుతుంది అండ్ బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్ని కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్, మాక్ టెస్ట్ కూడా జరుగుతూ ఉంటాయి. This is the number. So editorial title says pious and sanctimonious. Pious అంటే pretending to be sincere అనే మీనింగ్ వస్తుంది. అంటే మనం ఏదో సిన్సియర్ లాగా బిహేవ్ చేయడం. సో దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ పదం వాడారని. సాంక్టిమోనియస్ అంటే షోయింగ్ యాజ్ ఇఫ్ వీఆర్ మోరల్లీ సుపీరియర్. యాజ్ ఇఫ్ వీఆర్ మోరల్లీ సుపీరియర్ అంటే మనం మోరల్గా, మన వాల్యూ సిస్టమ్ అనేది గొప్పది వేరే వాళ్ళకంటే అన్నట్టుగా బిహేవ్ చేయడం. రెండింటికి సిమిలర్ మీనింగ్గా వస్తుంది. మనమే సిన్సియర్, మనమే గొప్ప వాళ్ళం, మనమే బాగా ఆలోచిస్తాం అన్నట్టుగా బిహేవ్ చేయడం. ఇది ఎందుకు వచ్చిందంటే మన దేశంలో రైతుల ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి, మీకు తెలిసిందే, రిపీల్ చేయమని ఫార్ములాస్ని. దీనికి వ్యతిరేకంగా సో రైతులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏమో వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయడానికి బ్యారికేడ్స్, ఇనప కంచీలు వేసి వాళ్ళని ఇళ్లలోకి రానియకుండా చేయడానికి కొన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అవన్నీ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ రిహన్నా అండ్ గ్రెటా థన్బర్గ్ లాంటి వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ సాక్షిగా, ట్విట్టర్ ద్వారా కొన్ని కామెంట్స్ చేశారు. ఆర్ వి టాకింగ్ అబౌట్ ఇట్, మనం దీని గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు తిట్టలేదు, పొగడలేదు, దీని గురించి మనం మాట్లాడాలి
అసలు మాట్లాడుతున్నామా మనం అన్నట్టుగా పెట్టడం జరిగింది. అలా పెట్టేసరికి ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అఫీషియల్‌గా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇది మా ఇంటర్నల్ ఇష్యూ. మీరెందుకు దూరుతున్నారు? మీకిక్కడ విషయాలు తెలీదు. తెలియకుండా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అన్నట్టుగా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇవ్వడం. ఇంకా మనకి సెలబ్రిటీస్ 'సచిన్ టెండూల్కర్', 'అక్షయ్ ఖన్నా', 'అక్షయ్ కుమార్' లాంటి సెలబ్రిటీస్ కూడా ఇది మన అంతర్గత వ్యవహారం ఇది. బయట వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదన్నట్టుగా రియాక్ట్ అవ్వడం చూసాం. నిన్న జరిగింది ఇదంతా కూడా. అయితే దీనికి సంబంధించి అంటే మన దేశంలో జరిగే వ్యవహారం పైన బయట వాళ్ళు మాట్లాడకూడదు అని మనం అంటున్నాము. అలాగే బయట దేశాల్లో జరిగే వ్యవహారాల పైన ఇండియా కూడా మాట్లాడకుండా ఉంటుందా? హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు జరుగుతుంటాయి కొన్ని చోట్ల. సో, అప్పుడు మనం కూడా మాట్లాడే వాళ్ళమే కదా! ఎందుకప్పుడు యూఎస్‌లో మనం చూసాం 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఇది జరిగింది. క్యాపిటల్ పైన అటాక్ జరిగింది. అంటే మన పార్లమెంట్ లాగా యూఎస్ క్యాపిటల్. అక్కడ అటాక్ జరిగినప్పుడు కూడా మనం మాట్లాడాం. మయన్మార్‌లో రీసెంట్‌గా ఆహ్, సైన్యం టేక్ ఓవర్ చేసేసుకుంది ప్రభుత్వాన్ని. దాని గురించి కూడా ప్రతి దేశం కూడా కామెంట్ చేస్తుంది. తన ఒపీనియన్ ఏంటి అని చెప్పి. ఫ్రాన్స్‌లో కొన్ని జరిగాయి రీసెంట్‌గా ఇన్సిడెంట్స్. వాటి గురించి కూడా ప్రపంచ దేశాలు మాట్లాడాయి. ఇలా ఏ దేశానికి ఆ దేశం ఇది మా అంతర్గత వ్యవహారం అని చెప్పి వదిలేయొచ్చా? హ్యూమన్ రైట్స్ ఇష్యూస్, మానవ హక్కులకి సంబంధించిన విషయాలు అంతర్గత వ్యవహారం అని చెబితే, ఎక్కడ వ్యవహారాలు అక్కడే ఆగిపోతాయి. ఎవరు మాట్లాడుకోలేము. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉండి ఇంక లాభం ఏంటి అనే సెన్స్‌లో ఎడిటోరియల్ సాగుతుంది. ఇది మా వ్యవహారం మీరు మాట్లాడకూడదు అని చెప్పడం అనేది మనం మోరల్లీ సుపీరియర్ మేము సిన్సియర్‌గా ఉన్నాం. మీరెవరు మాట్లాడడానికి అనే సెన్స్‌లో ఈ టైటిల్ అనేది పెట్టడం జరిగింది. ది గవర్నమెంట్ మస్ట్ నాట్ సీ ఆల్ క్రిటిసిజం యాస్ పార్ట్ ఆఫ్ ఎ కాన్స్పిరసీ అగైన్స్ట్ ఇండియా. గవర్నమెంట్ అనేది క్రిటిసైజ్ చేస్తే దాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగానే చూస్తోంది. అలా చూడకూడదు అంటున్నారు. క్రిటిసిజం అంటే విమర్శ. విమర్శ చేశారు అంటే ప్రభుత్వం పైన కుట్ర చేస్తున్నట్టు కాదు. ప్రతి క్రిటిసిజంను కూడా ప్రభుత్వం పైన చేస్తున్న కుట్రలాగా ఎందుకు చూస్తున్నారు? చూడకూడదు అని చెప్పి స్టేట్మెంట్ మీనింగ్. India's unusual response to comments on the ongoing farmers' protests by some international celebrities comes across as highly sanctimonious. ఇప్పుడు ఆన్‌గోయింగ్ అంటే ప్రస్తుతం జరుగుతున్న ఫార్మర్స్ ప్రొటెస్ట్స్ రైతుల యొక్క నిరసనల పట్ల సమ్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్‌కి ఇండియా ఇచ్చిన రెస్పాన్స్ అది అన్‌యూజువల్ రెస్పాన్స్. అన్‌యూజువల్ అంటే బేసికల్‌గా ఎవరో ఏదో కామెంట్ చేస్తే మనం వెంటనే రియాక్ట్ అయ్యి గవర్నమెంటే స్టేట్మెంట్ ఇవ్వాల్సినంత పని లేదు. కానీ ఈసారి గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా స్టేట్మెంట్ ఇప్పించింది. సో, అందుకే అన్‌యూజువల్. అది అవసరం లేదు. అంత ఎళ్ళాల్సిన పనేముంది. అన్‌యూజువల్‌గా రెస్పాండ్ అవ్వడం అనేది కమ్స్ అక్రాస్ యాస్ హైలీ సాంక్టిమోనియస్. మీరు మమ్మల్ని క్వెషన్ చేయడానికి లేదు. మేము కరెక్ట్ గానే ఉంటాము. వి ఆర్ సుపీరియర్ అనే సెన్స్ లాగా వస్తోందది. The temptation of sensationalist social media hashtags and comments, especially when resorted to by celebrities and others, is neither accurate nor responsible. ఇదంతా కోట్స్‌లో ఉంది. సో, కోట్స్‌లో ఉందంటే ఇట్ ఈస్ అన్ అఫీషియల్ స్టేట్మెంట్ గివెన్ బై సమ్‌వన్. ఎవరిచ్చారు? ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెడ్ ఇన్ ఎ స్టేట్మెంట్. డైరెక్ట్ స్పీచ్‌లో రాశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క స్టేట్మెంట్ ఏంటి? ది టెంప్టేషన్ ఆఫ్ సెన్సేషనలిస్ట్ సోషల్ మీడియా హ్యాష్‌ట్యాగ్స్ అండ్ కామెంట్స్. టెంప్టేషన్ అంటే ఏంటంటే, మనం ఏదన్నా చేస్తే మొత్తం సెన్సేషన్ అయిపోవాలి అని ఎవరన్నా అనుకుంటా ఉంటారు. సో, అదొక చిన్న టెంప్టేషన్ ఉంటుంది. సోషల్ మీడియాలో మనం ఒక హ్యాష్‌ట్యాగ్ పెట్టి వరల్డ్ వైడ్ ట్రెండ్ చేసేస్తే మొత్తం అందరూ మన గురించే మాట్లాడుకుంటారు అనుకునే టెంప్టేషన్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఎవరు రిసార్టెడ్ టు బై సెలబ్రిటీస్ అండ్ అదర్స్. సెలబ్రిటీలు మరియు అదర్స్ ఇలా టెంప్ట్ అయ్యి సోషల్ మీడియాలో విషయాల్ని హైలైట్ చేసి పెద్దవి చేయడం అనేది నెయిదర్ యాక్యురేట్ నార్ రెస్పాన్సిబుల్. ఓకే. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ చేయడం వల్ల ప్రపంచమంతా తెలుస్తూ ఉంటుంది. ఇక అందరూ దీని గురించే మాట్లాడుకునేలా అవుతుంది. ఇలా విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా ఇండియాలో ఏం జరుగుతుందో మీకు పూర్తిగా తెలీదు. తెలియకుండా మీరు మాట్లాడేస్తున్నారనేది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క ఉద్దేశం. గవర్నమెంట్ యొక్క వ్యూలో న్యాయం ఉంది. కానీ ప్రతి చిన్నదానికి గవర్నమెంటే రెస్పాండ్ అయిపోతూ ఉంటే ఇంకేంటి ఉపయోగం అనేవాళ్ళు అంటారు. మన పని మనం చేసుకుంటా వెళ్ళాలి. లేదా అనే ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి. అంటున్నారు కదా అని చెప్పి మనం కంగారు పడితే ఏంటి ఉపయోగం అనే సెన్స్ ఇక్కడొస్తుందన్నమాట. అండ్ రిసార్ట్ టు అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. ఇట్స్ ఎ వర్బ్. ఇఫ్ యూ రిసార్ట్ టు సంథింగ్ అంటే నువ్వు అన్ని రకాలు చూసావు. ఇంకేమీ లేక చివరికి అది చేసావు. అంటే చివరికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాము అనే సందర్భంలో మనం రిసార్ట్ టు అంటాం. ఓకే. సెలబ్రిటీస్ కూడా ఇఫ్ దే రిసార్ట్ టు సంథింగ్ దే హావ్ టర్న్ టు దట్. అంటే దే హావ్ టేకెన్ టు దట్. అంటే ఆ పని చేయడం వైపు వచ్చేసారని. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రిసార్ట్ టు అనే పదం ఎప్పుడు వాడతారంటే లాస్ట్ రిసార్ట్ అని చూడండి. లాస్ట్ రిసార్ట్ అండ్ రిసార్ట్ టు ఈ జనరల్‌గా వాడే సిట్యుయేషన్ చెప్తున్నాను. ఇక్కడ వేరే సందర్భంలో వచ్చింది. బట్ జనరల్‌గా ఈ పదాలు ఎక్కడ వాడతారు? వెన్ యూ హావ్ ఎగ్జాస్టెడ్ ఆల్ అదర్ ఆప్షన్స్ అండ్ యూ ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ ఆప్షన్.
అన్నీ అయిపోయాయి. నాకు ఏ అవకాశం లేదు. సో, చిట్ట చివరికి నేను ట్రై చేస్తున్నాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి జీవితంలో అన్ని రకాలుగాను కష్టపడి సక్సెస్ సాధించలేక, సఫర్ అయ్యి అదే మీరు సినిమా వాళ్ళు గాని, స్పోర్ట్స్‌లోనూ చూస్తూ ఉంటాం. వాళ్ళు స్పోర్ట్స్ కోసం, సినిమాల కోసం చదువుని అన్నిటిని నెగ్లెక్ట్ చేస్తారు. సో, ఉద్యోగాలు రావు. సో, వాటి కోసమే జీవితం అంతా ధారపోస్తారు. అన్‌ఫార్చునేట్‌లీ వాటిలో సక్సెస్ అయితే పర్లేదు. సక్సెస్ కానప్పుడు ఏమవుతుందంటే, మనం దేర్ ఆర్ ఇన్‌స్టెన్సెస్ వెన్ దే రిసార్ట్ టు బెగ్గింగ్ ఆల్సో. వాళ్ళు బెగ్గింగ్ కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వేరే ఏం చేయడానికి లేని పరిస్థితికి దిగజారిపోయి లాస్ట్ రిసార్ట్ యాస్ ఎ లాస్ట్ రిసార్ట్ దే హావ్ గాన్ ఫర్ బెగ్గింగ్. దే హావ్ టేకెన్ బెగ్గింగ్ యాస్ ది లాస్ట్ రిసార్ట్. చిట్ట చివరి ఆప్షన్ కింద తీసేసుకుంటారు. అలా చిట్ట చివరి ఆప్షన్ కింద వేరేది లేనప్పుడు అన్నీ అయిపోయాక చేస్తున్నాం అనే సందర్భంలో మనం ఈ రెండిటిని వాడుతూ ఉంటాం ఈ పదాల్ని. అయితే ఇక్కడ ఆ సిట్యుయేషన్ ఏమీ లేదు. ఇక్కడ నార్మల్‌గానే వాడారు. ఓకే. సెలబ్రిటీస్ ఈ పని చేసినప్పుడు ఈ పని చేయడం అనేది నెయిదర్ యాక్యురేట్ నార్ రెస్పాన్సిబుల్. అది యాక్యురేట్ కాదు మరియు రెస్పాన్సిబుల్ బాధ్యతాయుతమైన ప్రవర్తన కూడా కాదు అని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక స్టేట్మెంట్‌లో చెప్పింది. ఇట్ అడ్వైజ్డ్ దీస్ సెలబ్రిటీస్ టు అసర్టైన్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రాపర్‌లీ అండర్‌స్టాండ్ ద ఇష్యూస్ అట్ హ్యాండ్ బిఫోర్ రషింగ్ టు కామెంట్ ఆన్ సచ్ మ్యాటర్స్. అదేం చెప్పింది? ఈ సలహా ఏం చెప్పింది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్? మీరు ఫ్యాక్ట్స్ తెలుసుకోండి ఫస్ట్. అండ్ ప్రాపర్‌లీ అండర్‌స్టాండ్ ద ఇష్యూస్ అట్ హ్యాండ్. అసలు ఇష్యూస్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బిఫోర్ రషింగ్ టు కామెంట్ ఆన్ సచ్ మ్యాటర్. అలాంటి విషయాల్లో మీరు కామెంట్ చేయడానికి తొందరపడే ముందు ఫ్యాక్ట్స్ తెలుసుకొని సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవడం మంచిది అని చెప్పి వాళ్ళకి సలహా చెప్పింది. The response is somewhat supercilious in the immediate context of what singer and performer Rihanna had said in a single tweet. బేసిక్‌గా రిహన్నా అనే ఆవిడ ఏం చెప్పిందంటే, సీఎన్ఎన్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు. ఇండియాలో రైతుల నిరసనలకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న చర్యలు అంటే బ్యారికేడ్స్ వేయడము, ఇనుప కంచీలు వేయడం ఇవన్నిటిని ఫోటోతో పాటు సీఎన్ఎన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్‌ని లింక్ చేస్తూ ట్విట్టర్‌లో రిహన్నా ఏమైందంటే, ఆర్ వి టాకింగ్ అబౌట్ ఇట్ అంది అంతే. అంతకంటే ఏమనల. మనం దీని గురించి మాట్లాడుతున్నామా? తప్పు అనలేదు, ఒప్పు అనలేదు. ఆర్ వి టాకింగ్ అబౌట్ ఇట్ అని చెప్పి ఊరుకుంది. అలా చెప్పిన దానికి ఇమ్మీడియేట్‌గా గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. ఆ రెస్పాండ్ అవ్వడం అనేది ఈ సమ్‌వాట్ సూపర్ సీరియస్. సూపర్ సీరియస్ అన్నా మీకు ఇదే మీనింగ్ వస్తుంది. సాంక్టిమోనియస్ టైపే. అంటే మనం సుపీరియర్, ఎదుటి వాళ్ళు ఇన్ఫీరియర్ లేకపోతే మనం చేస్తుంది కరెక్ట్, ఎదుటి వాళ్ళు చేస్తుంది తప్పు. అలా మమ్మల్ని క్వెషన్ చేయడం ఏంటి? మీరు క్వెషన్ చేయడానికి మీకేం అర్హత ఉంది అనే సెన్స్ వచ్చేస్తుంది. బేసికల్‌గా సూపర్ సీరియస్ అంటే బిహేవింగ్ యాస్ ఇఫ్ వన్ థింక్స్ హి ఈస్ సుపీరియర్ టు అదర్స్. నేను సుపీరియర్ నువ్వు నన్ను క్వెషన్ చేయడం ఏంటి? అంటే ఒకళ్ళు క్వెషన్ చేయగానే నువ్వు రియాక్ట్ అయిపోయావనుకో, రియాక్ట్ అయిపోయి, రెస్పాండ్ అయిపోయి స్టేట్మెంట్ ఇచ్చేస్తే దాని ఫీలింగ్ ఏంటి? హూ ఆర్ యూ టు క్వెషన్ మీ అనే సెన్స్ అన్నమాట. ఆ రకంగా అది కనిపిస్తుంది అని అర్థం. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ది కాంటెక్స్ట్. మీరు ఒక సింగిల్ వర్డ్‌లో దాని మీనింగ్ ఏంటి అని మెమరైజ్ చేయడానికి ట్రై చేయకండి. నేను చెప్తున్నప్పుడు సిట్యుయేషన్‌ని కాంటెక్చువల్‌గా చెప్తాను. ఆ కాంటెక్స్ట్ గుర్తుంటే మీరు తప్పులు పెట్టరు ఎగ్జామ్‌లో కూడా. మీకు గుర్తుండిపోతుంది అలాగ మర్చిపోవడం ఉండదింక. సో, సూపర్‌సీలియస్, పయస్, సాంక్టిమోనియస్ 3 డిఫరెంట్ వర్డ్స్. కానీ మూడిటిని మోర్ ఆర్ లెస్ సిమిలర్ మీనింగ్‌లో వాడారు. అంటే వాటికి ఆ రెండో మీనింగ్స్ ఉంటాయన్నమాట. ఈ సిమిలర్ మీనింగ్‌లో వాటిని వాడడం అనేది వచ్చింది. అబ్జర్వ్ చేయండి అది. షీ హాడ్ ఆస్క్డ్ వై ద ఇష్యూ వాస్ నాట్ బీయింగ్ టాక్డ్ అబౌట్ మోర్. While drawing attention to a news report on the extraordinary measures taken by the government to put down the farmers' protests, including the laying of trenches and barricades and banning the internet. ఇంటర్నెట్‌ని బ్యాన్ చేసింది గవర్నమెంట్. ఎందుకంటే రైతులు ఏం చేస్తున్నారో మొత్తం ట్విట్టర్ ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా అందరికీ తెలుస్తుంది. రైతులకి సపోర్ట్ పెరుగుతోంది అని చెప్పి ఇంటర్నెట్ బ్యాన్ చేసేసింది గవర్నమెంట్. ఎక్కువ మందికి విషయం వెళ్తుందని. ప్లస్ ట్రెంచెస్ వేశారు, బారికేడ్స్ వేశారు. ఫార్మర్స్ ప్రొటెస్ట్‌లని పుట్ డౌన్ చేయడానికి, ఏదో రకంగా దాన్ని అణిచివేయడానికి గవర్నమెంట్ ఎక్స్ట్రార్డినరీ మెజర్స్, ఎక్స్ట్రార్డినరీ చర్యలు, అసాధారణమైన చర్యలు తీసుకుంది. ఈ చర్యల పైన సీఎన్ఎన్ వాళ్ళొక న్యూస్ రిపోర్ట్ రాశారు. ఆ న్యూస్ రిపోర్ట్ వైపు అటెన్షన్‌ని డ్రా చేస్తూ ఈ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి తను అడిగింది. రిహన్నా తన ట్వీట్‌లో అడిగింది. Other international personages who had ventured to talk about the issue included some lawmakers from the US and the UK too. యూఎస్ మరియు యూకేలో ఉన్న కొంతమంది పొలిటీషియన్స్, లా మేకర్స్ కూడా వీటి గురించి మాట్లాడడం మొదలైంది. బట్ ఈవెన్ దట్ డిడ్ నాట్ వారంట్ ఎ ఫార్మల్ రెస్పాన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్. వారెంట్ అంటే అర్థం ఏంటి? టు మేక్ సంథింగ్ నెసెసరీ. ఎవరో కామెంట్ చేశారని చెప్పి గవర్నమెంట్ ఫార్మల్‌గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఈవెన్ ఇఫ్ ది పొలిటీషియన్స్ ఇన్ యూఎస్ అండ్ యూకే స్పోక్ అబౌట్ ఇట్, డస్ ఇట్ మేక్ ఇట్ నెసెసరీ ఫర్ ఇండియా టు రెస్పాండ్? గవర్నమెంట్‌కి ఫార్మల్‌గా ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా? అనేది క్వెషన్. ఈవెన్ దట్ డిడ్ నాట్ వారంట్ అంటే ఈవెన్ దట్
అక్కడ పొలిటీషియన్స్ మన గురించి మాట్లాడినా సరే వి నీడ్ నాట్ రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు అనేది ఈ స్టేట్మెంట్ మీనింగ్. ఇఫ్ ద MEA స్టేట్మెంట్స్ క్లెయిమ్ దట్ సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ వర్ మొబిలైజింగ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ smacked of paranoia, the fact that a few isolated comments could send the Indian government into a tizzy and lead to a lengthy riposte reflects a siege mentality arising from deep insecurity. ఎంత పెద్ద సెంటెన్స్, ఎంత ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ చూడండి. If the MEA statements claim that some vested interest groups were mobilizing international support smacked of paranoia, దాని అర్థం ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క స్టేట్మెంట్ ఏమని, దట్ సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూప్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, తెలుగులో అయితే స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని గ్రూప్స్ ఇంటర్నేషనల్గా సపోర్ట్ని మొబిలైజ్ చేస్తున్నాయి అని MEA స్టేట్మెంట్ యొక్క క్లెయిమ్. ఈ క్లెయిమ్ ఎలా ఉందంటే ఇట్స్ స్మాక్డ్ ఆఫ్ పారనోయా. పారనోయా అంటే భయపడిపోవడం, ఎవరేం చేసినా మాకు హాని చేయడానికే చేస్తున్నారు అనే ఫీలింగ్ని పారనోయా అంటారు. పీపుల్ ఆర్ దేర్ టు హార్మ్ అస్, మనల్ని భయపెట్టేస్తారు. మీకు పారనోయా అనే పదం మీకు గుర్తుంటే మనకి ధారావిలో, ముంబైలో ధారావిలో తెలుసు కదా మీకు, ధారావి అనేది ఏషియాలో బిగ్గెస్ట్ స్లమ్. ఆ ధారావిలో COVID-19 వచ్చిన కొత్తల్లో ఈ ఆశా వర్కర్లు, వాలంటీర్లు, ఆశా వర్కర్స్ మన రాష్ట్రానికి అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ డాక్టర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళని టెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు భయపడిపోయారు. ఏమైపోతుందో, మమ్మల్ని ఎందుకు వచ్చేస్తున్నారు, ఇంజెక్షన్ పొడి చేస్తారు, జైల్లో పెట్టేస్తారు, పోలీసులు వస్తున్నారని చెప్పి వాళ్ళు భయపడిపోయారు. అంటే ఎవరు వచ్చి ఏ పని చేసినా మాకు హాని చేయడానికే చేస్తున్నారు అనే రకంగా భయపడిపోవడం, డెల్యూజన్స్లోకి వెళ్ళిపోవడాన్ని పారనోయియా అంటాం. అంటే గవర్నమెంట్ ఆ రకంగా ఇమీడియట్ గా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఒక రకంగా పారనాయిడ్ బిహేవియర్ని చూపిస్తోంది. అంటే ఎవరు ఏం చేసినా సరే నా దేశం మీద మన పైన కుట్ర చేయడానికే చేస్తున్నారు, ఓకే, మన పైన కుట్ర చేయడానికే చేస్తున్నారు అనే రకంగా బిహేవ్ చేయడం అనమాట. అలాగే ద ఫ్యాక్ట్ దట్ ఫ్యూ ఐసోలేటెడ్ కామెంట్స్, ఎవరో అక్కడ ఇక్కడ ఐసోలేటెడ్, ఇక్కడ ఒక గ్రెటా థర్న్బర్గ్ ఏమో స్వీడన్కి చెందిన అమ్మాయి, రెహన్నా ఏమో ఇంకో ప్రాంతానికి చెందిన ఆవిడ, యుఎస్లో ఒకరు, యూకేలో ఒకరు, వివిధ దేశాల్లో వివిధ మంది ఐసోలేటెడ్గా చేసిన కామెంట్స్, ఆ కామెంట్సే కుడ్ సెండ్ ద ఇండియన్ గవర్నమెంట్ ఇంటూ ఏ టిజీ అంటే కంగారు, నర్వస్ స్టేట్. ఎవరో ఎక్కడో కామెంట్స్ చేస్తే గవర్నమెంట్ నర్వస్ అయిపోతుంది అనే విషయం దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? అండ్ లీడ్ టు లెంది రిపోస్ట్. రిపోస్ట్ అంటే అర్థం ఏంటంటే మనం ఎవరైనా క్రిటిసైజ్ చేశారనుకోండి, దానికి ఇమీడియట్ గా రెస్పాండ్ అయిపోవడం, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం. రిమార్క్ దట్ ఈస్ గివెన్ ఇన్ రెస్పాన్స్ టు ఏ క్రిటిసిజం ఈజ్ కాల్డ్ రిపోస్ట్. మనల్ని క్రిటిసైజ్ చేసి దానికి రెస్పాండ్ అవుతూ మనం ఇచ్చిన రిమార్క్ని రిపోస్ట్ అంటారు. అంటే ఎవరో ఐసోలేటెడ్గా కొన్ని కామెంట్స్ చేస్తే దానికి ఇండియన్ గవర్నమెంట్ నర్వస్ అయిపోయి ఇమీడియట్గా ఒక లెందీ రెస్పాన్స్ ఇచ్చేయడం అనేది ఇట్ రిఫ్లెక్ట్స్ ఎ సీజ్ మెంటాలిటీ అరైజింగ్ ఫ్రమ్ డీప్ ఇన్సెక్యూరిటీ ఎక్కువగా ఉండేవాళ్ళు, తమ గురించి తాము సెక్యూర్గా ఫీల్ అవ్వకుండా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే వాళ్ళు, ఎవరేం చేసినా మాకు అన్యాయం చేయడానికే చేస్తున్నారు, మా మీదే పడిపోతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చేస్తున్నారు అనే బిహేవియర్ని, అనే మెంటాలిటీని అది రిఫ్లెక్ట్ చేస్తుంది, సీజ్ మెంటాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పి అంటున్నాం. సీజ్ మెంటాలిటీ అనేది పారనోయియా అన్న, సీజ్ మెంటాలిటీ అన్న ఇవన్నీ కూడా సిమిలర్ మీనింగ్లు వస్తాయి. ఒక డిఫెన్సివ్ మెంటాలిటీ, ఏం చేసినా మమ్మల్ని, మన దేశాన్ని హాని చేయడానికి లేదా మన బీజేపీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టడానికే చేస్తున్నారు అని ఇమీడియట్ గా ఫీల్ అయిపోయి రెస్పాండ్ అయిపోవడం. ఓకే, ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటే అలా ఉండదు, ఇన్సెక్యూరిటీస్ నుంచి ఇవన్నీ వస్తాయి అని ఈ స్టేట్మెంట్ చెప్తోంది. Whether it is organized dissent within the country or informal criticism from elsewhere, it sees everything as a conspiracy against itself, a design on the country's unity and the stuff of propaganda. ఆర్గనైజ్డ్ డిసెంట్ అంటే నిరసన, మీకు తెలిసిందే. ఆర్గనైజ్డ్ అంటే ప్రాపర్గా అందరూ మాట్లాడుకొని కూర్చొని మనం నిరసన వ్యక్తపరుద్దామని చెప్పి రైతులు రోడ్ల మీదకి వచ్చారు. ఇలాంటి డిసెంట్ కానీ, లేదా ఇన్ఫార్మల్ క్రిటిసిజం ఫ్రమ్ ఎల్స్వేర్, బయట నుంచి ఎవరైనా ఇన్ఫార్మల్గా ఇండియా గురించి క్రిటిసైజ్ చేసినా సరే, ఇట్ సీస్ ఎవ్రీథింగ్ యాజ్ ఏ కాన్స్పిరసీ. ఎవరు ఏదన్నా సరే మన దేశం పట్ల జరుగుతున్న కుట్ర కిందే చూస్తుంది గవర్నమెంట్. దేశం అని కాదు, ఇక్కడ గవర్నమెంట్ తన పైన చేస్తున్న కుట్ర కిందే, కాన్స్పిరసీ కిందే చూస్తుంది. ఏ డిజైన్ ఆన్ ద కంట్రీస్ యూనిటీ, ఈ దేశ యూనిటీని, ఐక్యతని ఒక చెడగొట్టడానికి చేస్తున్న ప్లాన్ కింద చూస్తుంది. ఇక్కడ డిజైన్ అంటే మీనింగ్ చూడండి, డిజైన్ ఇస్ ఏ డిజానెస్ట్ ప్లాన్ అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. డిజైన్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి.
మామూలుగా బ్లౌజ్ డిజైన్, డ్రెస్ డిజైన్ ఆ మీనింగ్ కాదు. ఏ డిజానెస్ట్ ప్లాన్. అంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, వేరే దేశంలో సమస్యలు సృష్టించడానికి చేసిన ప్లాన్‌ని మనం డిజైన్ అంటారు. ఆ సందర్భంలో వాడారు. ఏ డిజైన్ ఆన్ కంట్రీస్ యూనిటీ అండ్ ది స్టఫ్ ఆఫ్ ప్రొపగాండా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొపగాండా? ప్రొపగాండా అంటే ఒక రాంగ్ మోటివ్‌తో ఒకళ్ళకి ఒక రాంగ్ నోషన్‌ని ఆపాదించడానికి చేసే ప్రయత్నం ప్రొపగాండా. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ వస్తే హిందువులకి అన్యాయం జరుగుతుంది. హిందువుల్ని పట్టించుకోదు. ముస్లిమ్స్‌కి సపోర్ట్‌గా చేస్తుంది అని గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ ప్రొపగాండా చేసింది. సో, కాబట్టి కాంగ్రెస్‌కి మనం ఈ మెజారిటీ హిందువులే ఉంటారు కాబట్టి ఆబ్వియస్‌గా ఎక్కువ మంది బీజేపీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. బీజేపీ మాత్రమే హిందువుల్ని కాపాడుతుంది అనే వ్యూ వాళ్ళు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అపీస్‌మెంట్ పాలిటిక్స్ చేస్తుంది. ముస్లిమ్స్, మైనారిటీస్‌ని సపోర్ట్ చేస్తూ హిందువుల్ని పట్టించుకోదు. సెక్యులరిజం పేరుతో హిందువులకి అన్యాయం చేస్తుంది అనే భావజాలం ప్రజల్లోకి స్ట్రాంగ్‌గా వెళ్ళగలిగేలా బీజేపీ చేయగలిగింది. ఆ భావజాలాన్ని ఏమంటాం మనం? ప్రొపగాండా అంటాం. ఇప్పుడు బీజేపీ ఏమంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది? బీజేపీకి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈళ్ళు ప్రొపగాండా చేస్తున్నారు. వీళ్ళు కావాలనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు. తప్పుడు ప్రచారాలన్నమాట సింపుల్‌గా చెప్పాలంటే ప్రొపగాండా. ఈ తప్పుడు ప్రచారాల్లో భాగమే ఇదంతా అని చెప్పి ప్రతిదాన్ని కూడా గవర్నమెంట్ ఆ రకంగానే చూస్తుంది. ఎక్కడో ఎవరో కామెంట్ చేస్తే దానికి మన వాళ్ళే వాళ్ళతో మాట్లాడించి చేయించారు అన్నట్టుగా కామెంట్ చేయడం అనేది జరిగింది. చూడండి ఇందులో వెరీ హై లెవెల్ ఆఫ్ వొకాబులరీ ఉంది. సో, సింపుల్ ప్యాసేజే కానీ వొకాబులరీ ఎక్కువుంది. జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది. ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ పోలీస్ కేస్ ఆఫ్టర్ గ్రెటా థన్బర్గ్, ద టీనేజ్ స్వీడిష్ క్లైమేట్ చేంజ్ యాక్టివిస్ట్ షేర్డ్ ఎ ప్రొటెస్టర్స్ టూల్ కిట్ on Twitter has added another twist to this unedifying demonstration of touchiness. చూడండి టచీనెస్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ సమ్‌వన్ ఈస్ టచీ చిన్నదానికే ఫీల్ అయిపోతాడు. ఈజీలీ అఫెండెడ్ అని అర్థం అన్నమాట. సమ్‌వన్ హూ ఈస్ ఈజీలీ అఫెండెడ్ ఒక్క మాటన్నా ఫీల్ అయిపోవడం, రియాక్ట్ అయిపోవడం. అలాంటి వాళ్ళని టచీ అంటారు. డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ టచీనెస్, అన్‌ఎడిఫైయింగ్ డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ టచీనెస్. అన్‌ఎడిఫైయింగ్ అంటే అన్‌ప్లెజెంట్. సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్. డెమాన్‌స్ట్రేషన్ అంటే చూపించడం. టచీనెస్ అంటే తొందరగా నేను హర్ట్ అయిపోతాననే విషయాన్ని బయటికి చెప్పడం. ఏ రకంగా? ఇప్పుడు గ్రెటా థన్బర్గ్ పైన పోలీస్ కేస్ వేసేశారు. రిజిస్టర్ చేశారు. తనేమో ఇలాగే రైతులకు సంబంధించి తను కూడా ఒక ట్వీట్ చేసింది. ట్వీట్ చేసేసరికి వెంటనే తన పైన ఇప్పుడు పోలీస్ కేసు ఢిల్లీలో రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా ఏంటి? మా విషయాలకి మమ్మల్ని ఏమన్నా అంటే మేము హర్ట్ అయిపోతాము అనే టచీనెస్‌ని చూపించేలాగా కనిపిస్తోంది. అన్‌ఎడిఫైయింగ్ అంటే అన్‌ప్లెజెంట్ అని తీసుకోండి. టచీనెస్ అంటే తొందరగా ఈజీలీ అఫెండెడ్. ఏ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ అఫెండెడ్ ఈజీలీ. ఈజీగా అఫెండ్ అయిపోవడం, ఫీల్ అయిపోవడం. Many Indian celebrities from the fields of cinema and sports joined issue with Rihanna to state their case against what they saw as external interference. ఇండియన్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది సినిమాల నుంచి, స్పోర్ట్స్ నుంచి సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్ వీళ్ళందరూ గౌతమ్ గంభీర్ వీళ్ళందరూ కూడా సీన్‌లోకి వచ్చేసారు. రిహాన్నాతో పాటు. వచ్చి ఏమన్నారు? ఇది ఎక్స్టర్నల్ ఇంటర్ఫియరెన్స్ విదేశీయులు మన విషయంలో మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు కూడా దీన్ని ఖండించారు. ఇది మా సమస్య మేము సార్ట్ ఔట్ చేసుకుంటాము. ఇది సావరెయింటీ ఇష్యూ మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్నట్టుగా మన వాళ్ళు మాట్లాడటం జరిగింది. మెనీ ఆఫ్ దెమ్ ప్రొఫెస్డ్ దేర్ డిజైర్ టు కీప్ ద కంట్రీ టుగెదర్ అండ్ వాయిస్ దేర్ డిసప్రూవల్ ఆఫ్ ప్రొపగాండా. వీళ్ళంతా ఏమంటున్నారంటే మన కంట్రీ యునైటెడ్‌గా ఉండాలి అనే విషయాన్ని వాళ్ళ డిజైర్‌ని ప్రొఫెస్ చేశారు. ప్రొఫెస్ అంటే చెప్పడం, బయటికి వ్యక్తపరచడం. అండ్ వాయిస్ దేర్ డిసప్రూవల్ ఆఫ్ ప్రొపగాండా. ఈ తప్పుడు ప్రచారాల్ని మేము యాక్సెప్ట్ చెయ్యము. వి ఆర్ డిసప్రూవింగ్ ఇట్ అని చెప్పడం జరిగింది. A larger issue, of course, is something the government itself has drawn attention to. కానీ అసలు ఇష్యూ ఏంటి? ఈజ్ సంథింగ్ ద గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ హాస్ డ్రాన్ అటెన్షన్ టు. గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకపోతే అక్కడికి ఆగిపోయేది. గవర్నమెంటే రెస్పాండ్ అయ్యి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుండి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే ఇప్పటి వరకు మాట్లాడుకోని వాడు కూడా మాట్లాడడం మొదలు పెడతాడు. ఏంటి ఆ లార్జర్ ఇష్యూ? వాట్ ఈస్ ద లిమిట్ to the claim that a problem is a country's internal matter and something those outside its borders are not entitled to comment upon. గవర్నమెంట్ ఇప్పుడు కొత్త ఇష్యూకి అటెన్షన్ తీసుకొచ్చింది. ఇక్కడ రైతుల విషయంలో రిహన్నా మాట్లాడడం అనేది ఇప్పుడు ఇష్యూ కాదు. మా విషయంలో మీరు మాట్లాడకూడదు, ఇది ఇంటర్నల్ అఫైర్స్ అని చెప్పి గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూడండి. అది పెద్ద ఇష్యూ అయింది ఇప్పుడు. ఎందుకంటే వాట్ ఈస్ ద లిమిట్ టు ద క్లెయిమ్ దట్ ఏ ప్రాబ్లమ్ ఈజ్ ఎ కంట్రీస్ ఇంటర్నల్ మ్యాటర్. ఒక ప్రాబ్లం కంట్రీస్ ఇంటర్నల్ మ్యాటర్, బయట వాళ్ళు మాట్లాడకూడదు అన్న విషయానికి లిమిట్ ఏంటి? ఎంతవరకు మాట్లాడకూడదు? అంటే ఏం జరిగినా మాట్లాడకూడదా? అంటే విదేశాల్లో ఏం జరిగినా ఇండియా మాట్లాడకుండా ఉంటుందా? మన దేశంలో ఏం జరిగినా ఎవరు మాట్లాడకూడదా? దానికి వాట్ ఈస్ ద లిమిట్ ఫర్ దట్ అనేది క్వశ్చన్. Given India's recent comment voicing concern over the military takeover in Myanmar,
మయన్మార్లో మిలిటరీ టేక్ ఓవర్ చేసుకుంది ప్రజాస్వామ్యబద్ధమైన గవర్నమెంట్ని. దాని గురించి ఇండియా తన కన్సర్న్ తన ఆందోళన వ్యక్తపరిచింది. ఆర్ ది అటాక్ ఆన్ క్యాపిటల్ హిల్ ఇన్ ది యుఎస్లో యుఎస్ పార్లమెంట్ క్యాపిటల్ హిల్ దానిపైన అటాక్ పైన కూడా ఇండియా మాట్లాడింది. అండ్ ఇట్స్ ఆఫెన్ ఎక్స్ప్రెస్డ్ వ్యూస్ ఆన్ డెవలప్మెంట్స్ ఇన్ నైబరింగ్ కంట్రీస్. మన పక్కనున్న కంట్రీస్లో జరిగే హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనల గురించి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ మనకు తెలుసు. ఇట్ రిక్వైర్స్ నో ఐటరేషన్ దట్ సమ్ ఇష్యూస్ దట్ ఆర్ బేరింగ్ ఆన్ హ్యూమన్ రైట్స్, సర్వైవల్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డూ టెండ్ టు ఇన్వైట్ కామెంట్. ఇది మరి చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ రిక్వైర్స్ నో ఐటరేషన్. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. దేన్ని? సమ్ ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ ఎటువంటివి? దట్ హ్యావ్ ఎ బేరింగ్ ఆన్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులపైన ప్రభావం చూపించేవి. సర్వైవల్ ఆఫ్ డెమోక్రసీ, డెమోక్రసీ సర్వైవల్, ప్రజాస్వామ్యం నిలబడడానికి అవసరమైన అంశాలు. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అంశాలపైన ఇష్యూస్ అనేవి డూ టెండ్ టు ఇన్వైట్ కామెంట్. అవి ఖచ్చితంగా కామెంట్ని ఇన్వైట్ చేస్తాయంటే వెళ్ళి ఇన్వైట్ చేయడం అని కాదు. ఆ విషయాలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎవరో ఒకరు మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడతారు. మాట్లాడకుండా ఎవరు ఊరుకోరు. ఇండియా కూడా మాట్లాడుతుంది. వేరే వాళ్ళ విషయాల్లో మనం కూడా మాట్లాడుతున్నాం. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ ఓన్లీ ద ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యావ్ గాట్ ట్రాక్షన్ ఓవర్సీస్. ఓన్లీ ఫార్మర్స్ ప్రొటెస్ట్లు మాత్రమే ఓవర్సీస్లో పాపులర్ అయ్యాయా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాక్షన్ హియర్? ఇఫ్ అన్ ఐడియా గెట్స్ ట్రాక్షన్, దట్ మీన్స్ ఇట్ గెట్స్ పాపులర్. పీపుల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు బిజినెస్లో కూడా అంటాం, వీఆర్ స్లోలీ గెటింగ్ ట్రాక్షన్ అంటారు. అంటే ఇప్పుడిప్పుడే మేము పాపులర్ అవుతున్నాం, ఇప్పుడిప్పుడే మమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అని అనొచ్చు అనమాట. ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ఓన్లీ ద ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యావ్ గాట్ ట్రాక్షన్. ఓన్లీ ఫార్మర్స్ ప్రొటెస్ట్లు మాత్రమే విదేశాల్లో పాపులర్ అవ్వలేదు. ఇంకా చాలా ఉన్నాయి. చాలా విషయాల గురించి అందరూ మాట్లాడుతుంటారు. ద బెస్ట్ వే ఫర్ ద గవర్నమెంట్ టు అవాయిడ్ ఇంటర్నేషనల్ క్రిటిసిజం. గవర్నమెంట్కి ఇంటర్నేషనల్ క్రిటిసిజం అవాయిడ్ చేయడానికి బెస్ట్ వే ఏంటి? వాట్ ఈస్ ద బెస్ట్ వే? ఈజ్ నాట్ టు అలౌ మోర్ పీపుల్ టు సీ ఇట్ యాజ్ అథారిటేరియన్, డిస్రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ రైట్స్ అండ్ గివెన్ టు అటెంప్ట్స్ టు అండర్మైన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డెమోక్రసీ. అర్థం ఏంటంటే, ప్రభుత్వం తనని ఒక అథారిటేరియన్ గవర్నమెంట్ లాగా, అంటే అధికారాన్ని బాగా చలాయిస్తూ మిగిలిన వాళ్ళని తొక్కేసే గవర్నమెంట్ లాగా, అథారిటీ ఎక్కువగా చూపించే గవర్నమెంట్ లాగా, డిసెంట్ని యాక్సెప్ట్ చేయని, డిసెంట్ అంటే నిరసనని, వ్యతిరేకతని యాక్సెప్ట్ చేయని గవర్నమెంట్ లాగా, డిస్రెస్పెక్ట్ఫుల్ ఆఫ్ రైట్స్, హ్యూమన్ రైట్స్ హక్కుల పైన గౌరవం లేని గవర్నమెంట్ లాగా, మరియు ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యబద్ధమైన సంస్థల యొక్క లెజిటిమసీని, వ్యాలిడిటీని అండర్మైన్ చేయడం, దాని విలువను తగ్గించేలాగా ప్రవర్తించే గవర్నమెంట్ లాగా ఎదుటి వాళ్ళు చూసే అవకాశం ఇవ్వద్దు. నాట్ అలో మోర్ పీపుల్ టు సీ యూ లైక్ దట్. మనల్ని అలా చూసే అవకాశం మనం ఇవ్వద్దు. అంటే అర్థం ఏంటి? యూ ప్రొటెక్ట్ రైట్స్, యూ డోంట్ బి అథారిటేరియన్, ఓకే? యూ డోంట్ ట్రై టు అండర్మైన్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ డెమోక్రసీని మీరు అండర్మైన్ చెయ్యకండి. అప్పుడు ఎవరు కామెంట్ చెయ్యరు. ఆ రకంగా ఇంటర్నేషనల్ క్రిటిసిజం లేకుండా మనం ఆపగలుగుతాము అనేది ఫైనల్ కన్క్లూడింగ్ స్టేట్మెంట్. సో చాలా మంది సమ్మరైజ్ చేయమని నన్ను అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ సమ్మరైజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్లోనే సమ్మరైజ్ చేశాను, మళ్ళీ చేస్తాను. భారతదేశంలో జరుగుతున్న రైతుల నిరసనల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కొంతమంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ వాళ్ళ ట్విట్టర్ ద్వారా కామెంట్స్ని వ్యక్తపరచడం జరిగింది. అలా ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ మన దేశ వ్యవహారాల్లో తలదూర్చడం అనేది దేశ అంతర్గత వ్యవహారం. ఇది మన సావరెయింటీ, మన సార్వభౌమాధికారానికి దెబ్బతీసే వ్యవహారం. మీరు మాట్లాడకూడదు అని ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది. మాట్లాడాలనుకుంటే విషయాలన్నీ తెలుసుకొని అసెప్టెంట్ ఫ్యాక్ట్స్ ఫస్ట్ అండ్ దెన్ టాక్ అబౌట్ ఇట్ అని చెప్పి మాట్లాడింది. కొంతమంది సెలబ్రిటీస్ కూడా, సచిన్ టెండూల్కర్, అక్షయ్ కుమార్ లాంటి సెలబ్రిటీస్ కూడా ప్రభుత్వవాదాన్ని ఒక రకంగా సపోర్ట్ చేస్తూ, అంటే రైతులు గొప్ప వాళ్ళ, ప్రభుత్వం గొప్పదానికి పాయింట్ కాదు, ఏదైనా మా వ్యవహారం మేము చూసుకుంటాము, మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి సెలబ్రిటీస్ కూడా మాట్లాడడం జరిగింది. అయితే హ్యూమన్ రైట్స్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, ఎట్లాంటి డెమోక్రసీకి సంబంధించిన ఇష్యూస్ కానీ వేరే వాళ్ళు మాట్లాడకూడదు, అంతర్గత వ్యవహారం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? వేరే దేశాల్లో ఇలా జరిగేటప్పుడు ఇండియా కూడా అలా సైలెంట్గా ఉంటుందా అనేది క్వశ్చన్ మార్క్. బేసికల్గా ఇవి ఇంటర్నేషనల్ ఇష్యూస్. ప్రపంచ దేశాలన్నీ ఒకదాంతో ఒకటి మాట్లాడుకునేటప్పుడు హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినా సరే, లేకపోతే డెమోక్రసీని అండర్మైన్ చేసే కార్యక్రమాలు జరిగినా సరే, పీపుల్ టెన్ టు టాక్. వాళ్ళు మాట్లాడకూడదు అనుకుంటే వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం యొక్క ప్రవర్తన ఉండాలి అనేది కన్క్లూడింగ్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.